గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇవాళ దోసకాయ టమాటా చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ 1 స్పూన్ వేసాను. దీంట్లో కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసి మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చినాక కొంచెం పసుపు, అల్లం వెల్లిపాయ వేయాలి. వేసి వేయించుకోవాలండి, ఉడికించుకోవాలి. అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించి దోస ముక్కలు వేసి ఉడికించుకోవాలి. దోసకాయ ముక్కలు ఇట్లా ఉడికిన తర్వాత 50% ఉడికినాయి. ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసి ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు కూడా మగ్గినాయండి. ఉప్పు కారం వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసానండి. వేసి మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేయాలి. అడుగు అంటకుండా ఇలాగే కలుపుతూ ఉండాలండి.